Hello, my people. Welcome back to our channel, Madhya Vihari, a sweet and true travel stories. సో ఇవాళ మన ట్రూ ట్రావెల్ స్టోరీస్ ఏంటంటే నేనైతే ఏలూరుకి దగ్గరలో ఉన్న చింతలపూడికి అయితే రావడం జరిగిందనమాట. సో ఇది మా అక్క వాళ్ళ ఊరు. సో నా పక్కన ఉన్నది మా అక్క. తను అలా ఉంది, నేను ఇలా అనుకోవద్దు. తను మా అక్క. సో వాళ్ళైతే ఇక్కడ ఉంటున్నారు. సో అందుకని చెప్పేసి యాక్చువల్లీ నేను వచ్చిన పర్పస్ వేరు, యోగా కాంపిటీషన్స్ పర్పస్ మీద నేను వచ్చాను. బట్ వీళ్ళ ఇంటికి అయితే రావడం జరిగింది. వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అండ్ ఈ ఫామ్ హౌసెస్ అన్నీ చూసిన తర్వాత కాంపిటీషన్స్కి అంతా వెళ్ళకుండా జస్ట్ అటెండ్ అయ్యి వచ్చేసి ఇవన్నీ ఎంజాయ్ చేశాను అనమాట. సో ఇక్కడ నేను ఎలా ఎంజాయ్ చేశాను ఏంటి అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ అయితే యోగా కాంపిటీషన్ దగ్గరికి వెళ్ళి తర్వాత వేరే వేరే ప్లేసెస్కి అంతా వెళ్ళేసి కూడా వచ్చేసాము. సో ఈ ఫామ్ హౌస్ చూసిన తర్వాత బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసుకొచ్చింది నేను. వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేశారు ఉండు 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 అని. బట్ లేదు, నేను వెళ్ళాలంటే వెళ్ళాలని చెప్పి మొత్తం లగేజ్ అంతా కార్లో పెట్టేసి ఇంకా నేను ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతానని చెప్పేసి ప్యాక్ చేసుకొని వచ్చాను. ఈ ఫామ్ హౌస్ అండ్ ఇక్కడ తోటలు చూసిన తర్వాత లగేజ్ అంతా మళ్ళీ ఇంట్లో పెట్టేసి రోమ్ చేద్దామా అని చెప్పేసి అడిగా. సో అలా ఉంటుంది అనమాట మనతోటి. సో ఇక్కడ నేచర్ అండ్ ఈ గ్రీనరీ ఇవంతా చూసిన తర్వాత నాకు చాలా అంటే చాలా నచ్చేసింది అనమాట. సో ఈ ఫామ్ హౌసెస్ ఎలా ఉన్నాయి చూసారా, లైక్ ఇక్కడ ఈ అంకుల్ వచ్చేసి తిను ఫారిన్లో ఉన్నారు. సో ఫారిన్ నుంచి రిటర్న్ అయ్యి ఇక్కడ ఇలా ఫామ్ హౌస్ అనేది పెంచుకొని ఇక్కడే స్టే చేస్తున్నారనమాట. ఇది డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్. సో ఇందులో డ్రాగన్ ఫ్రూట్స్ వస్తాయి. మొత్తం పొలాలే, మొత్తం గ్రీనరీ, ఎటు చూసిన తోటలు, ఫ్రూట్స్ చెట్లు, ఇంకా పంట పొలాలు చేస్తారు కదా, సో అవన్నీ అనమాట. ఇంకా ఇలా నడుచుకుంటూ ఎంత దూరం నడుస్తుంటే అంత దూరం, ఆల్మోస్ట్ 30 acres వరకు ఉందన్నమాట. కాబట్టి మేము అంత దూరం నడవకుండా మాకేం రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, మేమేం ఫ్రూట్స్ తిప్పుకోవాలనుకుంటున్నామో అక్కడక్కడ మాత్రమే వెళ్ళామన్నమాట. సో నాకు ఈ గ్రీనరీతో, ఈ నేచర్తో ఉన్న బాండ్ అండ్ కనెక్షన్ తెలిసిందే కాబట్టి సో నేనైతే ఇక్కడ ఫుల్ అడిక్ట్ అయిపోయాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు హార్స్ రైడ్ కంపల్సరీ చేయాలి అండ్ ఇంకా ఇక్కడ స్టే చేయాలన్నమాట నైట్ టైంలో. సో నైట్ టైం చాలా బాగుంటుందంట, పక్షులు సౌండ్స్ ఇంకా వెదర్ అంతా చాలా బాగుంటుందంట. సో ఈసారి వచ్చినప్పుడు డెఫినెట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. తొందరలోనే నెక్స్ట్ ట్రిప్ కూడా ఇక్కడికి ఉంది. అండ్ ఇక్కడ చూస్తుంటే ఎంత క్యూట్ క్యూట్ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఇంకా ఫైనల్ ఇక్కడికైతే వచ్చేసాము. ఆవులు జనరల్గా మేము మా ఊర్లో కూడా చూస్తూనే ఉంటాము, బట్ ఇక్కడ హార్సెస్ వీళ్ళే పెంచుతున్నారనమాట. సో హార్సెస్తో కొంచెం డిఫరెంట్గా ఉండింది. అండ్ పొలంలోకి నడుచుకుంటూ వెళ్తుంటే నడుచుకుంటూ పోతూనే ఉన్నాము, కాళ్ళు నొప్పులేస్తున్నాయి. సో ఇంకా ఎంత దూరం అంటే యాక్చువల్లీ కోకో తోటలోకి అయితే వెళ్తున్నాం అనమాట. సో కోకో తోటలో వే ఎటు నుంచి ఉందో తెలీదు, ఇంత దూరం నడవాలంటే వల్ల కాదని చెప్పి పెన్షింగ్ వేసింటారు కదా, ఆ పెన్షింగ్స్ అందులోంచి దూరెళ్ళాము. సో అది బక్కగా ఉంది కాబట్టి అది దూరేస్తుంది. బట్ నా పరిస్థితి ఏంటా అని ఆలోచించాను, బట్ ట్రై చేశాను. చూసారా పెన్షింగ్ ఎంత సన్నగా ఉందో, ఆ పెన్షింగ్లోంచి మేము దూరిపోయామన్నమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి నేను ఎంత సన్నగా ఉన్నానో. సో అలా బెండ్ చేసుకొని ఇక్కడి నుంచి దూరిపోయి కోకో ఆ ఫ్రూట్స్ తెంపుకోవడానికి కవర్ కూడా తెచ్చుకున్నాం అనమాట. సో నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ కోకో ఫ్రూట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. వీళ్ళు రెగ్యులర్గా ఇక్కడే ఉంటారు కాబట్టి వీళ్ళకి అన్నీ తెలుసు. నేనైతే ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యి ఆ చెట్టుకి ఈ చెట్టుకి, ఆ కొమ్మకి ఈ కొమ్మకి ఎక్కడ ఫ్రూట్స్ కనిపిస్తే అక్కడికి నేను ఇవే తింటారేమో అనుకున్నాను, బట్ ఇవి పచ్చివి. సో కొంచెం ఫ్రూట్ ఎల్లో కలర్లోకి వచ్చిన తర్వాత ఫ్రూట్ బాగుంటుంది అని చెప్పారు. సో ఇక్కడ చూస్తే చిలుకలు అవి కొంచెం మమ్మల్ని మిస్గైడ్ చేశాయన్నమాట. లైక్ ఫ్రూట్గా ఉంది కోసుకుందామని వెళ్ళే లోపల అన్నీ ఇట్లా హోల్స్ పెట్టేసినాయి అనమాట. లోపల ఫ్రూట్ అంతా తినేసి గింజలు అక్కడే పడేసి వెళ్ళిపోయాయి. సో ఇంకా కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత కొన్ని ఫ్రూట్స్ అయితే దొరికాయి. ఇవి ఎలా ఏంటి అని నాకు అర్థం కాలేదు, ఎలా తినాలి ఏంటి అని. సో ఫస్ట్ అయితే ఒకసారి ట్రై చేద్దాం కదా అని చెప్పి మంచి ఒక ఎల్లోయిష్గా ఉన్న ఫ్రూట్ని అయితే తెంపి దాన్ని ఇలా ఇంచితే వచ్చేస్తుంది, చేత్తో ఇలా తొక్కు తీయంగానే తినేయచ్చు అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇది నాకంటే చాలా గట్టిగా ఉంది. సో ఇంకా అందుకని చెప్పి చెట్టుకేసి బాతే ఇలా ఓపెన్ అయింది. ఇంకా ఓపెన్ అయిన తర్వాత ఏదో వైట్గా ఉంది, చూద్దాము అనుకుంటే స్వీట్గా ఉంటుంది, తిను అని చెప్పేసి అన్నది మా సిస్టరు. సో ఇంకా ట్రై చేస్తే బాగుంది. సో తన్ని కూడా ట్రై చేయమని చెప్పాను. లేదు నాకొద్దు నువ్వే తినని చెప్పింది. నాకైతే నచ్చింది అనమాట టేస్ట్.
అంటే మనం నేచురల్ ఫ్రూట్స్ ఇంకా నేచర్ నుంచి వచ్చిన ప్రతిదీ ఎంజాయ్ చేస్తామన్నమాట. సో అలా నాకు నచ్చింది. ఇందులో ఉన్న సీడ్స్ తోటి చాక్లెట్ చేస్తారంట. సో ట్రై చేద్దాం కదా అని నేను ఒక 10 కాయల వరకు తీసుకొని వచ్చాను. బట్ వెయిట్ మోసుకొని రావడం తప్ప సరిగ్గా ఎంజాయ్ చేసింది లేదనమాట. ఇంకొంచెం ఇలా వచ్చిన తర్వాత ఇక్కడంతా పొలంలో బుడంకాయలు, తర్వాత దొండకాయలు అవి ఇవి చాలా ఉన్నాయన్నమాట. సో అన్నీ చూసాను. అండ్ ఇక్కడ వచ్చి ఆర్గానిక్గా పెంచిన పసుపు అవి ఇవి మొత్తం హోల్డ్ చేస్తున్నారు. సో ఇంకా ఈ ఫ్రూట్ని ఎలా గుర్రానికి చూపిస్తున్నావు వస్తుందేమో దగ్గరికి అని చెప్పి, బట్ అది నాకు ఇవన్నీ అలవాటే, నువ్వు గొర్రె కాబట్టి నువ్వు ఎంజాయ్ చేయి అన్నట్టు చూసిందనమాట. కానీ తింటుంది, బట్ పైన తొక్క మాత్రమే తింటుంది, లోపల పల్ప్ అయితే తినట్లేదు. సో ఇంకా నేను దాన్ని అలా తీసుకొని పోయి ఒక రీల్ కోసం అని చెప్పి ఒక వీడియో తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ టైం పిల్లలతో వచ్చినప్పుడు ఈ హార్స్ రైడ్ అనేది కంపల్సరీ చేయాలని ఫిక్స్ అయ్యాను. అంటే నేను కాదులేండి, నేను ఎక్కితే గుర్రం పడిపోద్దేమో ఏమో మరి. పిల్లల్ని అయితే ఎక్కిద్దామని చెప్పేసి అనుకున్నాం. దీని పేరు కాజల్. దీనికి మనుషులతో బాండ్ కంటే ఎక్కువ ఫుడ్ అడిక్టెడ్ అనమాట. ఎంత ప్యాంపర్ చేసినా ఏం చేసినా ఫుడ్ చూసిందంటే పరిగెడుతుంది. ఎవరి దగ్గర ఫుడ్ చూస్తే వాళ్ళ దగ్గరికి పరిగెడుతుంది అనమాట. మా అక్క నాకు కావాలని ఆ గడ్డి పిక్కొచ్చి దానికి పెడుతుంది. నేను దాని అటెన్షన్ గ్రాప్ చేసుకోవడానికి దాన్ని ప్యాంపర్ చేస్తూనే ఉన్నా ఆ పిల్ల వచ్చి గడ్డి పెడుతూనే ఉంది, దాని వైపే చూస్తుంది అది. సరే ఇంకా విసుగొచ్చి చిరాకొచ్చి పోవే అని చెప్పేసి ఇటు వచ్చేసామన్నమాట. ఇటు వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం కస్టర్డ్ యాపిల్ ట్రీస్, జామకాయలు అయితే చెట్టు నిండా ఉన్నాయి. మా వైపు ఇలా అంతా నేచురల్గా దొరకవు కదా చెట్లోంచి. సో నేనేం చేసా, మొత్తం చూస్తూ అలా వస్తున్నా. ఉసిరికాయలు చాలా ఉన్నాయి. సో ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ చింతకాయలు కనిపించాయి అనమాట, లేత చింతకాయలు. సో ఈ లేత చింతకాయల్లో తీసుకొని క్లీన్ చేసి జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి వేసి దంచి తింటే సూపర్ ఉంటుంది, కొంచెం సాల్ట్ వేసుకొని. సో అందుకని చెప్పేసి అలా కోసుకున్నాం అనమాట. సో ఈ ఫ్రూట్స్ అన్నీ కోసుకొని సంకలో పెట్టుకొని ఇలా మోసుకొస్తూ తింటూ ఒక చేతితో వీడియోస్ తీసుకుంటూ వస్తున్నాను. మా అక్క గాడిదలాగా చేతులు ఒప్పుకుంటూ వెళ్ళిపోయి బుడంకాయలు కోసుకుంటుంది అనమాట. ఇంకా ఈ చింతకాయలన్నీ కోసి సరే టేస్ట్ చేసా బాగుందా లేదా అని చెప్పి. సో బాగున్నాయి. ఇంకా మా అక్కతో చాలా రోజులైంది కదా ర్యాపో తగ్గి. సో ఇప్పుడు దాంతో కొంచెం కామెడీ చేస్తున్నాను అనమాట. చెట్లోంచి ఫ్లవర్ దింపి దాన్ని స్టిక్కర్ లాగా పెట్టుకోవడము, అట్లా దాన్ని ఏడిపించడం, అలా ఆ రోజంతా గడిచిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళిపోయాం. మళ్ళీ నెక్స్ట్ డే పొద్దునే స్టార్ట్ అయిపోయాం అనమాట. పొద్దునే మళ్ళీ ఫామ్ హౌస్కి. నైటే చెప్పేసి ఆ పొద్దునకంతా మనం వెళ్ళిపోవాలని, కానీ లేచింది లేట్ కాబట్టి సో 8 o'clock అయిపోయింది. సో 8 o'clockకి స్టార్ట్ అయ్యాము. 8 o'clockకి ఇక్కడ ఫామ్ హౌస్కి వచ్చి ఏం చేద్దామా అని ఆలోచిస్తే ఆర్గానిక్ పసుపు ఉంది కదా, సో దాన్ని మనం రెడీ చేసుకుందాము అని చెప్పింది. ఇట్లా కోసి కుప్పలు వేసేసారు. ఇందులో మొలకలన్నీ వచ్చేసాయి అనమాట. సో ఈ మొలకలతో మనం ఏం చేయాలో అర్థం కాక సో మంచివన్నీ పిక్ చేస్తున్నాం అనమాట. దాంట్లో సెలెక్టెడ్వి మాత్రం తీసుకొని ఇంకా మా మమ్మీ కావాలి నేచురల్గా ఉన్నవి, సో అవైతే మనకి ఏమీ లైక్ మందులు ఏవి వేయకుండా ఆర్గానిక్గా ఉన్నవి కదా, సో ఫుడ్లో యూస్ చేసుకోవచ్చు, తీసుకురా అని చెప్పింది. సో ఇంకా అవన్నీ సెలెక్టెడ్వి పిక్ చేసుకొని మొలకలు లేకుండా అవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళామన్నమాట. ఆల్మోస్ట్ ఒక గోతం అయింది. సో దాన్ని మోసుకొని నేను ఎలా తిరుపతికి వెళ్ళాలంట అని చెప్పేసి అంటే ఇంకా కార్లోనే కదా, కార్లో తీసుకొని ట్రైన్లో వేస్తాము, ట్రైన్లో అక్కడ ఎవరినన్నా కూలీని పెట్టుకో అని చెప్పారు. ఇంకా వాటినంతా ఎత్తి ట్రైన్లో వేసారనమాట. వేసిన తర్వాత ఇంకా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనుషుల్ని పిలిపించుకొని 4 వచ్చారనమాట నా లగేజ్ పిక్ చేసుకోవడానికి. అలా ఉంటుంది మనతోటి. ఇంకా ఈ హార్స్ని అసలు చాలా రేర్ కదా ఇట్లా హార్స్ తోటి కాస్త సరదాగా ఆడుకోవడం అట్లా ఇట్లా. సో చాలాసేపు స్పెండ్ చేసామన్నమాట. అది రమ్మంటే తెగ బెట్టు చేస్తుంది, ఎక్కడ ఫుడ్ చూస్తే అక్కడ ఆగిపోతుంది. సో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా దీంతో ఇలా కాదు, దీనికి ఏదైనా ఫుడ్ పెట్టాలని ట్రై చేస్తుంటే దోసకాయ తీసుకొచ్చారనమాట మా అన్న. ఇంకా దోసకాయ తీసుకొచ్చిన తర్వాత దోసకాయ తింటుంది అనుకుంటే బాగా తిన్న తర్వాత మళ్ళీ టాటా బై బై చెప్పేసి తిరుక్కొని వెళ్ళిపోతుంది అనమాట. ఇది మా ట్రావెల్ వ్లాగ్, ఇది మా ఫామ్ హౌస్ వ్లాగ్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి కంటెంట్స్తో మీ ముందు ఉంటాను. అండ్ అందులో అసలు నేను ఏలూరులో ఏం చూశాను, లైక్ ఎక్కడెక్కడికి వెళ్ళాను,
ద్వారకా తిరుమల వెళ్ళాను. మంచిగా తోటలో కుక్ చేసుకొని ఫామ్ హౌస్ కాదు, ఇంకొక తోటలో పామ్ ఆయిల్ తోటలో ప్రాన్స్ కర్రీ తిన్నామన్నమాట. సో ఆ వీడియోస్ ఇంకా నా యోగా రిలేటెడ్ వీడియోస్ అన్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇవాల్టి వీడియో అయితే ఇంతే అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం. అంటిల్ దెన్ సీ యూ సూన్. అదే కాదు, మళ్ళీ ఆన్ ది వేలో వెళ్తూ వెళ్తూ నిమ్మకాయ తోట ఒకటి కనిపించింది. సేమ్ పెంచింగ్లోంచి దూరొచ్చామన్నమాట. సో ప్రౌడ్గా ఫీల్ అయింది మా అక్క, నువ్వు ఇంతలా ఉన్న పెంచింగ్లో గుచ్చుకోకుండా దూరొచ్చేస్తావు నాతో పాటు అని చెప్పి. అది బక్కగా ఉందని నన్ను ఎక్కిరిస్తుంది. సో ఇలా నిమ్మకాయలు చాలా వరకు ఫ్రెష్గా ఉన్నవన్నీ పడిపోయాయి అనమాట. సో ఇవన్నీ పిక్ చేసుకొని, అన్నీ కాదు కొన్ని పిక్ చేసుకొని కావాల్సినవి తీసుకొచ్చేసుకున్నాం. బాయ్ బాయ్. ఇవాల్టి వీడియో అయితే ఇదే అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం. సీ యూ సూన్. బాయ్ ఫ్రెండ్స్.